ప్రవీణ్ పగడాల కేసు మళ్ళీ తెరపైకి వచ్చింది. కేఏ పాల్ ఇప్పటికే దాని గురించి కూడా పోరాడుతూ ఉన్నారు కోర్టులో. అసలు కోర్టులో ఏం జరుగుతోంది, అది యాక్సిడెంటా హత్య అన్న విషయంలో అయితే కనుక ఆయన ఒక క్లారిటీ తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఇప్పటివరకు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో కేఏ పాల్ గారు ఉన్నారు. సార్, ఏంటి అసలు ప్రవీణ్ పగడాల కేసు ఇన్ని రోజులు కూడా అంటే ఆల్మోస్ట్ దాన్ని క్లోజ్ చేసేసిన పరిస్థితి, మీరు ఇంకా పోరాడుతూ ఉన్నారు, ఏం జరుగుతుంది అసలు ఆ కేసులో? మన దేశంలో జీవితానికి విలువ లేదు. ఎవరైనా చస్తే 1,00,000 రూపాయలు 2 లక్షలు ఇవ్వడం అలవాటైపోయింది. అదే రాజకీయ నాయకుల కుటుంబాలకైతే లక్షల కోట్లు విలువ ఒక జీవితం. పుట్టిన పిల్లోడికి కూడా 4 గవర్నమెంట్ సెక్యూరిటీ ఉంటారు, ఎందుకంటే ముఖ్యమంత్రి మనవడు గనుక. ఇదే ప్రవీణ్ పగడాల అమెరికాలో ఇలాంటి కానీ హత్య జరుగుంటే ఇది హత్య అని వితిన్ 24 అవర్స్లో రుజువు అయిపోను. నేను ఇది హత్య అని రుజువు చేసి చూపిస్తా. ఏ కోర్టులోనైనా నాకు పర్మిషన్ ఇవ్వలా. ముందు నేనేం అడిగాను, సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అడిగాను, ఇక్కడ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు దీన్ని హత్య కాదు ఇది యాక్సిడెంటే అన్నారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం ఎందుకు లేట్ అయింది? నేను 20 ప్రశ్నలు అడిగాను, ఈ రోజుకి జవాబులు లేవు. సో ఈరోజు నేను ఎందుకు విత్డ్రా చేసుకున్నానంటే, నేనే ఇది హత్య అని వాళ్ళు యాక్సిడెంట్ అంటున్నారు. ఛార్జ్ షీటు చదివిన తర్వాత, రిపోర్టు వచ్చిన తర్వాత వీళ్ళు ఏ విధంగా కంక్లూజన్కి వచ్చారు అన్నది నేను ఏ కోర్టులో ఫైల్ చేయాలో ఆ కోర్టులో ఫైల్ చేస్తాను అవసరమైతే. లేదు అంటే ఇప్పుడు చూడండి, చార్లీ కర్క్ను అమెరికాలో చంపేశారు 2000 సెప్టెంబర్ 11ని. డైరెక్ట్గా షూట్ చేశారు. ఇది డైరెక్ట్గా షూట్ చేయలేదు, దొంగతనంగా. నా ఇన్వెస్టిగేషన్ అన్నిట్లో తేలింది ఏంటంటే ఇది హత్య. కోట్ల మంది దీన్ని నమ్ముతున్నారు ఇది హత్య అని. కోర్టు నేను చెప్పినప్పుడే ఇది సీసీటీవీ ఫుటేజ్ సీజ్ చేసి ఉంటే, నేను అడిగినప్పుడే డాక్యుమెంట్స్ అన్నీ సీజ్ చేసి ఉంటే, సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చి ఉంటే ఇది హత్య అని తేలిపోయి ఉండేది. మన దేశంలో ఏంటంటే ఒక గొప్ప ఎంపీ గారు, రాజశేఖర రెడ్డి గారు తమ్ముడు వివేకానంద రెడ్డి, ఇంటిలో ఆయన్ని నరికి గొడ్డలతో చంపిస్తే ఇవాళ వరకు అది హత్య కాదా అన్నది రుజువు చేయలేని పరిస్థితి మన గవర్నమెంట్లు, ఈ సిబిఐలును ఈ స్టేట్ గవర్నమెంట్లను. చంద్రబాబు నాయుడు ఏమో ఆయన చేయించాడంటాడు, మావనే చంపించాడని జగన్ అంటాడు, జగన్ ఏమో చంద్రబాబు నాయుడే చంపించాడు అంటాడు. వాళ్ళిద్దరే ముఖ్యమంత్రులు. అదే నేను ముఖ్యమంత్రిని అయి ఉంటే న్యాయం జరుగును. వీళ్ళ ద్వారా న్యాయం జరగదని అందరికీ తెలుసు. అరే, నిరుద్యోగులకే, రైతులకే, వికలాంగులకే, మహిళలకే, చిల్డ్రన్కే న్యాయం జరగనప్పుడు వీళ్ళు ఎవరికి న్యాయం చేస్తారు? అందుకని ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ఆనరబుల్ సీజే ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ పర్మిటింగ్ మీ టు విత్డ్రా టు రీఫైల్ ఇన్ విచ్ కోర్ట్ హీస్ ఆనరబుల్ సీజే స్మైల్డ్, హీ అండర్స్టూడ్ వేర్ ఐఎమ్ గోయింగ్ విత్ దిస్. నెక్స్ట్ స్టెప్ ఏం చేయబోతున్నారు? అంటే దీన్ని నిరూపించే ప్రయత్నంలో భాగంగా నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? ఛార్జ్ షీట్ బయటకు రావాలి, ఆ తర్వాత అది నేను చదవాలి. చదివిన తర్వాత నాకు ఆర్గ్యుమెంట్స్ బాగా వచ్చి కనుక నేను ఎక్కడ ఫైల్ చేయాలి, ఎప్పుడు ఫైల్ చేయాలి, ఎలా ఫైల్ చేయాలి, వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారా లేదా చూద్దాం. మీకు ఇంకా నమ్మకం ఉందా ఈ కేసులో ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది? ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇప్పటికే అనేక ఆధారాలు కూడా చూపించిన పరిస్థితి. ముఖ్యమంత్రి కానీ నారా లోకేష్ కానీ దీని గురించి మాట్లాడుతూ ఆయన డ్రంక్ చేసి ఉన్నారు అని కూడా చెప్తున్నారు. ప్రవీణ్ పగడాల త్రాగుడు మానేసి 25 సంవత్సరాలు అయింది. అలాంటి మాట్లాడినందుకు దేవుడు ఎవరు అలాగ అంటున్నారో, మే గాడ్ పనిష్ దెమ్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ద వరల్డ్ టు కమ్. స్టాప్ దోస్ స్టూపిడ్ స్టేట్మెంట్స్. కుటుంబ సభ్యులే ఇప్పటి వరకు కూడా దాని గురించి పోరాడుతున్న దాఖలాలు కనపడడం లేదు. మీరు ఒక్కళ్ళే సింగిల్ స్టాండ్గా నుంచొని ప్రవీణ్ పగడాల గారి గురించి పోరాడుతూ ఉన్నారు. ఎక్కడి వరకు వెళ్ళబోతుంది? స్టీల్ ప్లాంట్ గురించి పోరాడతాం, అమ్మకాన్ని ఆపుతాం అన్నాడు చంద్రబాబు, లోకేష్, పవన్. ఇప్పుడు వాళ్ళే అమ్మేస్తున్నారు. ఈ రాజకీయ నాయకులు నేను నమ్మనప్పుడు వాళ్ళకి భయంతో కుటుంబం రావట్లేదు. నాకు ధైర్యం ఉంది, నేను ఒంటరిగా పోరాడాను, స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపాను, కామారెడ్డి రైతులకు న్యాయం చేశాను, బెట్టింగ్ యాప్ లేకుండా చేసి పడేసాను దేశంలో. సుప్రీంకోర్టులో August 1న ఆర్డర్ తీసుకొచ్చాను, 21న బిల్ పాస్ చేయించాను. పార్లమెంట్లో 45 కోట్ల మందికి న్యాయం చేశాను. ఇలాంటి 100 చేశాను, కంటిన్యూగా చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సుగాలి ప్రీతి కేసుని మీరు ఆల్రెడీ టేకప్ చేస్తున్నా అని చెప్పారు. సుగాలి ప్రీతి కేసు ఎక్కడి వరకు తీసుకెళ్ళబోతున్నారు? దాంట్లో ఏమైనా న్యాయం వాళ్ళ అమ్మగారిని ఏమైనా కలుస్తారా మీరు? సుగాలి ప్రీతి మరి నువ్వు చెప్పినట్లు ఉంది, మీరు చెప్పినట్టు ఉంది. వారి మదరు
మా ఆఫీస్కి కాల్ చేశారు, కలుస్తానని. వెంటనే అపాయింట్మెంట్ ఈ సాటర్డే ఇమ్మన్నాను. హైదరాబాద్ అమీర్పేటకి రండి, వారు లెటర్ ఇవ్వాలి, వారి దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఉండాలి, డాక్యుమెంట్స్ ఉండాలి, తప్పకుండా ఫైట్ చేస్తాం. దేవుడు ఒకటమ్మా, ఈ ఒకవేళ కోర్టులు న్యాయం చేయకపోతే, లిసన్ టు మీ జడ్జెస్, ఇఫ్ యూ డోంట్ డూ జస్టిస్, జడ్జెస్ ఆఫ్ జడ్జ్, లార్డ్ ఆఫ్ లార్డ్స్, గాడ్ ఆఫ్ గాడ్స్, కింగ్ ఆఫ్ కింగ్స్ will do the justice. Please do the justice. If you don't do, for every matter there is a judgment by God Almighty. But I have great faith in Honorable High Court Chief Justice Thakurji. I have great faith in Suryakant ji and Vikram Nath ji in the Supreme Court. I have great faith in judiciary. Still there is hope. అది నాకు నమ్మకం ఉంది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ గారు న్యాయం చేస్తారని. అలాగే సుప్రీంకోర్టు సూర్యకాంత్ గారి బెంచ్, విక్రమ్నాథ్ గారి బెంచ్ న్యాయం చేస్తున్నారు. కొంతమంది జడ్జిలు అన్యాయం చేసిన వాళ్ళ గురించి ఏం చేయాలన్నది కోర్స్ ఆఫ్ యాక్షన్ తీసుకుంటాం. సార్, ఫైనల్గా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏదైతే ప్రామిస్ చేశారో, హామీ ఇచ్చారో ఆవిడకి ఈ కేసులో న్యాయం చేస్తా అని చెప్పేసి, ఇప్పుడు కంటే పట్టించుకోవడం లేదంటూ కూడా ఆవిడ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పవన్ కళ్యాణ్ తీరుని ఎలా చూస్తారు? దాని గురించి మళ్ళా ఆయన గురించి నన్ను ఎందుకు అడగడం? ఆయనే పిచ్చెక్కేడు చేస్తున్నాడో తెలియదు. ఆయన ఏదో 100,000 ప్రామిసులు ఇచ్చారు వీళ్ళందరూ. నువ్వు ఒక్కడి గురించి అడుగుతావు ఎందుకు? ఆయన అసలే సూసైడ్ మూడ్లో ఉన్నాడేమో. అలాంటిది వద్దు. ఎందుకంటే మాట ఇచ్చి మాట తప్పినోడికి నిద్ర పడదు రాత్రిపూట్ల. అలాంటి వాళ్ళు మనం బాధ పెట్టద్దు, క్షమించేద్దాం, పొలిటికల్గా మార్చుకుందాం. ఒక్కరు కూడా ఆయనకు మళ్ళీ భవిష్యత్తులో ఈ దొంగలకి మాట ఇచ్చి మాట తప్పిన వాళ్ళకి ఓట్లు వేయకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. 7569441275 గ్రూపులు పెట్టండి. జూబ్లీ హిల్స్లో చాలా ఇంపార్టెంట్ బై ఎలక్షన్ వస్తుంది. మీరు నన్ను పోటీ చేయమంటారా? మంచి క్యాండిడేట్ని పెట్టమంటారా? బూత్ కమిటీలో ఉంటారా? మార్పు తీసుకొద్దామా అంటే శనివారం ఉదయం, ఈ శనివారం అంటే 20వ తారీఖు ఉదయం 10 గంటలకు అమీర్పేట హైదరాబాద్ ఆఫీస్కి రండి. థ్యాంక్ యూ. ఈ పరిస్థితి మొత్తం మీద ఏదైతే ప్రవీణ్ పగడాల కేసుకు సంబంధించి కూడా మళ్ళీ ఖచ్చితంగా పోరాడుతానంటూ కూడా కేపాల్ చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇటువైపు సుగాలి ప్రీతికి సంబంధించి కూడా న్యాయం జరిగేలాగా సుగాలి ప్రీతి తల్లి పార్వతితో మాట్లాడి ఈ కేసును ముందుకు తీసుకెళ్తానంటూ కేపాల్ మనతో చెప్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. విడుదల శ్రీనివాస, సాహిత్య బిగ్ టీవీ విజయవాడ నుంచి.